హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు నేను పప్పాయితో స్నాక్స్ చేయబోతున్నానండి. వాటికి కావాల్సినవి 1 కప్ గోధుమ పిండి, వీట్ ఫ్లోర్, జీలకర్ర 2-3 స్పూన్స్, టర్మరిక్ పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, సెస్మీ సీడ్స్ నువ్వులు. ఈ పప్పాయిని హాఫ్ తీసుకొని పీల్ చేసుకొని పేస్ట్ చేసుకుంటానండి. పప్పాయిలో హాఫ్ పప్పాయిని ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. వీటి మొత్తాన్ని మిక్సీకి వేసుకుంటున్నాను. 1 కప్ గోధుమ పిండి, వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకుని పప్పాయ హాఫ్ పప్పాయనండి వేసింది. హాఫ్ పప్పాయని దీంట్లో గోధుమ పిండిలో మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్, జీలకర్ర 2 స్పూన్స్, క్యుమిన్ సీడ్స్, నువ్వులు 3 స్పూన్స్, సెస్మీ సీడ్స్ నువ్వులు. ఇది ప్రాపర్గా చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ కూడా ఏమి అవసరం లేదండి. పప్పాయ పేస్ట్తోని సరిపోతుంది. స్పూన్తో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర బటర్ ఉంటే కూడా వేసుకోండి. వీట్ ఫ్లోర్ ఇంకొంచెం ఎక్స్ట్రా పడుతుంది, ఒక పావు వేసుకుంటున్నానండి. ఈ పప్పాయ పేస్ట్కి తగ్గట్టు మనం వీట్ ఫ్లోర్ వేసుకొని యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని ప్రాపర్గా కలుపుకోవాలండి. మన పేస్ట్ని బట్టి కొంచెం పిండి ఎక్స్ట్రా పడుతుంది. పప్పాయ పేస్ట్ని బట్టి నాకు ఆల్మోస్ట్ 1.5 కప్పు పట్టిందండి. ఇలా ఉండలు తీసుకొని చపాతీలాగా చేసుకోవాలంటే చేసుకొని మన ఇష్టం వచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు. నేను డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇవి మునిగేంత వరకు ఆయిల్ పోసుకున్నాను. బాగా హీట్ ఎక్కిందండి. వీటిని మన ఇష్టం వచ్చిన షేప్లో ఇలా చపాతీలాగా చేసుకొని మనం ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసా. బాగా ఆయిల్ అంతా హీట్ ఎక్కిందండి. వీటిలో వేస్తూ ఉన్నాను. ఇలా చూడండి, వేయంగానే బాగా పొంగి వచ్చినాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇట్లా 1 టైం చేశాను. ఒక ఆయిల్ చేసి దీంట్లో వేసాను. ఇలా చేస్తుంటేనే ఉట్టిగా తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేస్తే మీరు కూడా వదలరు. ఒక ట్రిప్ చేసినంత అయిపోయింది. మా పిల్లలు తిన్నారు, నేను తింటూనే ఉన్నానండి. ఇలా వేడి మీద తీసుకొని వీటి మీద కొంచెం పెరి పెరి మసాలా ఆ వేడి మీద వేసుకోవాలండి. కట్ చేసుకొని పెరి పెరి మసాలా 10 రూపీస్ ప్యాకెట్ మొత్తం దీని మీట్లో యాడ్ చేయాలండి. పప్పు గోధుమ పిండి పప్పాయ దానికి ఇన్ని వచ్చినాయండి. పెరి పెరి మసాలా వేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను స్పైసీనెస్ కోసం కొంచెం ఎక్కువ కారం వేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ వేసుకోవడం వల్ల పిల్లలు బాగా టేస్టీగా తింటారు. పప్పాయ వేసినట్టు కూడా మనకి టేస్ట్ అట్లా తెలియదండి. చాలా హెల్తీ, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.